ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్లికేషన్ అయితే ఈ మంత్లో అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన అప్లికేషన్ అనమాట. ఎందుకంటే ఈ అప్లికేషన్లో మనకు 5 రకాల ఫీచర్ అయితే వండర్ఫుల్గా ఇవ్వడం జరిగిందనమాట. పైగా మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఫీచర్ అనమాట. ఆ ప్రతి ఒక్క ఫీచర్ గురించి నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఏంది, దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, మన యొక్క మొబైల్లో అది ఎందుకు ఉండాలనేది కూడా నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఆ టాప్ 5 ఫీచర్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. ఆ అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి భారత్ సంచార్ సాథీ పేరుతో ఈ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయితే కావడం జరగదు. మీ యొక్క మొబైల్ నెంబర్తో దీంట్లో మీకు లాగిన్ అవ్వమంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీతో వన్స్ మీరు లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరి మొబైల్లో కంపల్సరీ ఉండాల్సిన అప్లికేషన్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో మీరు చూసుకోవచ్చు, నీకు టాప్ 5 ఫీచర్స్ని మీకు పరిచయం చేస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇన్ కేస్ మీకు ప్రతిరోజు స్పామ్ కాల్స్ వస్తున్నాయి అనుకోండి, ఫ్రాడ్ కాల్స్ కావచ్చు, స్పామ్ కాల్స్ కావచ్చు, రెండు కూడా. అలాంటప్పుడు మీరు ఫస్ట్ 1 ఫీచర్ ద్వారా మీరు టోటల్గా వాటిని బ్లాక్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కడి నుంచి సస్పెక్టెడ్ కావచ్చు, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయో ఫస్ట్ 1 ఆప్షన్ అదే ఉంటుంది అన్నమాట. మీకు SMS వస్తుందా, వాట్సాప్లో వస్తుందా, మీకు కాల్ వస్తుందా, మీకు కాల్ వస్తే కాల్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ నంబర్ అంటుంది అనమాట. మీ నెంబర్కి వస్తుంది కాబట్టి మీ యొక్క నంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సెలెక్ట్ కేటగిరీ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. మీకు ఈ కేవైసీ చేసుకోమని వస్తుందా, లేదనుకుంటే మీకు లైక్ దిస్ సిబిఐ కావచ్చు, కస్టమర్ కేర్ కావచ్చు, ఫేక్ కస్టమర్ కేర్ కావచ్చు, ఆన్లైన్ జాబ్ అని కావచ్చు, ఇలాంటివి మీకు వస్తున్నాయా, లైక్ దిస్ ఫేక్ కస్టమర్ కాల్స్ అని నేను సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. దరాఫ్టర్ మీకు సో అండ్ సో నంబర్ ఏ నెంబర్ నుంచి వస్తుందో లైక్ దిస్ +62 కావచ్చు, ఏదైనా సిరీస్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏ టైం నుంచి ఏ టైం వరకు రావాలి, దీంతో పాటుగా మీ యొక్క పేరు కావచ్చు, అదేవిధంగా మీ సర్నేమ్ కావచ్చు, పేరు కావచ్చు అడుగుతుంది. వాటిని ఇచ్చేయండి. ఈ డిస్క్లైమర్ని ఒకసారి మీరు చెక్ మార్క్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క రిక్వెస్ట్ని మీరు సబ్మిట్ చేశారనుకోండి, ఆన్ ది స్పాట్లో మీకు వచ్చే ప్రతి ఒక్క స్పామ్ కాల్ ఆటోమేటిక్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు మాటికి ఆ కాల్స్ అన్ని చీటికి మాటికి వస్తుంటాయి కాబట్టి ఈ ఫస్ట్ 1 ఫీచర్ ద్వారా మీరు ఈజీగా మీకు వచ్చే స్పామ్ కాల్ని మీరు బ్లాక్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే సెకండ్ 1 ఫీచర్ చూసుకోవచ్చు, మీ యొక్క మొబైల్ పోయిందనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, నియరెస్ట్ ఏదో ఒక పోలీస్ స్టేషన్ మనము కంప్లైంట్ ఇస్తాం కదా, అక్కడ నుంచి మీరు జస్ట్ కంప్లైంట్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ మీ యొక్క మొబైల్ని మీరు లాక్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మళ్ళీ దొరికింది అనుకోండి, అలాంటప్పుడు మీరు మళ్ళీ అన్లాక్ చేసుకోవచ్చు. మీరు లోపల ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, అంటే మీరు యూజ్ చేసే మొబైల్ ఫస్ట్ 2 సిమ్లు యూజ్ చేస్తే ఆ 2 సిమ్ నెంబర్ కావచ్చు, IMEI నెంబర్ కావచ్చు. IMEI నెంబర్ ఎక్కడి నుంచి వస్తాయంటే *086 లేదని కూడా మీరు తీసుకున్న డబ్బు వెనుకలో కూడా ఆటోమేటిక్గా మీకు IMEI నెంబర్ అయితే దొరుకుతుంది. మీ యొక్క డివైస్ బ్రాండ్ ఫోన్ ఏది ఉందో ఆ ఫోన్ని చూస్ చేసుకోండి. దీంతో పాటుగా మీకు ఇలా టోటల్గా ఆప్షన్ చిన్న ఉంటాయి, వాటిని ఫిల్అప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ని మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా లాక్ వేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ని యాడ్ చేయమంటుంది. వాటిని యాడ్ చేసిన మరుక్షణమే ఎవరైనా సరే మీరు వాళ్ళు జస్ట్ సిమ్ కార్డ్ని పెట్టి యూజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క టెంపరీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, సో అండ్ సో లొకేషన్లో మీ యొక్క మొబైల్ యూజ్ చేస్తున్నారని. అలాంటప్పుడు మీరు ఆ మొబైల్ని తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మీరు రిక్వెస్ట్ ఐడి పెట్టుకుంటారు కదా, అదే రిక్వెస్ట్ ఐడితో మీరు ఇక్కడ నుంచి మీ యొక్క టెంపరీ మొబైల్ నెంబర్తో మీరు ఇక్కడ నుంచి అన్బ్లాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ సెకండ్ 1 ఫీచర్ మీ యొక్క మొబైల్ పోయినట్లయితే మీరు సూపర్ లెవెల్లో పనిచేస్తుంది. మీకు మీ యొక్క మొబైల్ దొరికిందా లేదా రిక్వెస్ట్ స్టేటస్ మీకు ఇక్కడనే చూపిస్తుంటుంది అనమాట. ఈ విధంగా ఈ సెకండ్ 1 ఫీచర్ అయితే నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే థర్డ్ 1 ఫీచర్ అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండా చాలా మంది ఏం చేస్తారంటే, మనం లైక్ దిస్ ఏదైనా సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు అదే ఆధార్ కార్డ్ పైన వాళ్ళు 2-3 సిమ్ కార్డులు తీసుకుని ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ పైన ప్రజెంట్ ఎన్నైతే సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఇక్కడనే మీకు డిటెక్ట్ చేసి పడేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని సిమ్స్ రన్ అవుతున్నాయి. మీ సిమ్ కాదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు నచ్చిన యాక్షన్ మీరు తీసుకోవచ్చు అనమాట.
ఆ రేంజ్లో ఈ ఫీచర్ ఉంటుందన్నమాట. మీరు జస్ట్ మొబైల్ నెంబర్తో ఒక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఓటీపీ ఎలాగో వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో మీ యొక్క ఒకే సిమ్ అంటే మీ యొక్క ఆధార్ పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి, మీరు యూజ్ చేస్తున్నారా లేదా వాటిని అనేది మీకు ఇక్కడనే తెలిసిపోతూ ఉంటుందన్నమాట. దీని ద్వారా ఈజీగా వాటిని మీరు బ్లాక్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చిన యాక్షన్ మీరు తీసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా మొబైల్కి సంబంధించిందే. లైక్ దిస్, మీరు సెకండ్ హ్యాండ్లో ఏదైనా మొబైల్ తీసుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు అది దొంగ మొబైలా ఒరిజినల్ మొబైలా అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, చాలా కష్టం. అలాంటప్పుడు ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే *06# అని మీరు నొక్కినట్లయితే అక్కడ IMEI నెంబర్ వస్తుంది. ఆ 15 డిజిట్ IMEI నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే అది ఎవరి పేరు మీద ఉంది, ఎప్పుడు కొన్నారు, దానికి సంబంధించిన టోటల్, అది దొంగతనం చేసిన మొబైలా ఏ మొబైల్ అనేది మీకు ఆటోమేటిక్గా టోటల్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నమాట. అందు గురించే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన అప్లికేషన్ నేను చెప్పేది, కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు IMEI నెంబర్తో ఆ మొబైల్ యొక్క టోటల్ హిస్టరీ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు అది దొంగతనం చేసి మనకు అమ్ముతున్నారా, డైరెక్ట్ వాళ్ళే అమ్ముతున్నారా, మొబైల్కి ఓనర్ ఎవరు, దాన్ని ఎప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది, మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకపోతే మనకు లాస్ట్ వన్ ఫీచర్ వచ్చేసి, మేము అప్పుడప్పుడు మనకు ఇంటర్నేషనల్ కాల్స్ వస్తుంటాయి ఇండియా పరంగానే, బట్ మనకు ఇంటర్నేషనల్ కాల్స్ లైక్ దిస్ అవి 061 కావచ్చు 62 సిరీస్తో మీకు కాల్స్ అనేది వస్తుంటాయి కదా, అంటే అలాంటప్పుడు వాటిని మీరు ఈజీగా ఇక్కడ నుంచి బ్లాక్ చేసుకోవచ్చు. లైక్ దిస్, మీరు ఏ నెంబర్ అయినా బ్లాక్ చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ నుంచి 1800 నెంబర్ నుంచి కూడా కాల్స్ రాకుండా మీరు ఇక్కడ నుంచి బ్లాకింగ్ చేసుకోవచ్చు. లైక్ దిస్, అది ఏ కంట్రీ అయినా పర్లేదు, ఆ కంట్రీని ఎంటర్ చేసుకొని సింపుల్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవడమే. రిమార్క్ ఏదో ఇక్కడ మీరు జస్ట్ రాసేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కంట్రీ నుంచి మీకు కాల్స్ రావన్నమాట. ఫ్రాడ్ కాల్స్ కావచ్చు, స్పామ్ కాల్స్ కావచ్చు, ఏవైనా సరే. ఈ విధంగా ఈ టాప్ 5 ఫీచర్స్ మీకు ఒకే అప్లికేషన్లో మనకు సెంట్రల్ గవర్నమెంటే రీసెంట్గా ఈ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీకు చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.